మాజీ సర్పంచ్ పరమేశ్వర్ గారు వారి టీము మేడపల్లి గ్రామం నుంచి ఇంచుమించు 50 పైన యువకులందరూ కూడా కేసీఆర్ యొక్క అభిమానులు. కళాసంఘం కేతకీ సంగమేశ్వర ఆలయం యొక్క కేతకీ సంగమేశ్వరి ఆశీస్సులు తీసుకొని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను గెలవడానికి వాళ్ళు పాదయాత్రతో ఇక్కడి నుంచి మరి ఎర్రవల్లి గ్రామానికి చేరుకోవడం జరుగుతుంది. అక్కడ మాజీ ముఖ్యమంత్రి గారిని వారి కలవడం జరుగుతుంది. ఇది కేతకీ సంగమేశ్వర ఆశీస్సులతోటి ఈ మండలం అంతా, ఈ యొక్క గ్రామంలో ఉన్న మండల గ్రామస్తులందరూ కూడా సుఖ సంతోషాలు ఉండాలని, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి గారు వారి యొక్క మరి టీం కానీ, మరి ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, మరి జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మరి బీఆర్ఎస్ పార్టీలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి సుఖ సంతోషాలు ఉండాలని వారు ప్రార్థించి ఇక్కడ నుంచి బయలుదేరి మరి కేసీఆర్ను కలవడానికి పోతున్నారు. కాబట్టి వారి అభియానం కొద్ది ఇంచుమించు వాళ్ళు 2 నెలల నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి హరీష్ రావు కూడా చెప్పడం జరిగింది. మరి ఈరోజు వారు బయలుదేరుతున్నారు కాబట్టి వారందరికీ వారి ఆరోగ్యంతో ఉండాలని, మరి ముఖ్యమంత్రి గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వారందరికీ ఆరోగ్యంగా ఉండాలని, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చేస్తున్నదో మరి అన్యాయంగా మరి ప్రతిపాదనలు చేసి పుట్టి పేపర్లు ఇచ్చి ఈరోజు ఇల్లు ఇస్తాము, కేఆర్ రేషన్ కార్డు ఇస్తాము, ఇందిరమ్మ భరోసా ఇస్తాము, రైతు భరోసా అని చెప్తా ఉన్నారు. కానీ అవన్నీ ఉంటాయి. కాబట్టి వీటిని అందరూ కూడా మీరు ఆలోచన చేయాలి ప్రతి ఒక్కరు. కాబట్టి ఈ యొక్క మరి పాదయాత్ర మరి ప్రశాంతంగా జరగాలని, మరి లాస్ట్ వరకు వారి ఆరోగ్యం కూడా మంచిగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ వాళ్ళు ఇక్కడి నుంచి నేను కానీ మన మాజీ సర్పంచులు కానీ, మరి ముఖ్యంగా DCMS చైర్మన్ వారి ఆశీస్సులతో అందరూ కలిసి ఇది సుఖంగా పోయి రావాలని కోరుకుంటూ ముగించుకుంటున్నాం.